కార్తీక పురాణం 4వ రోజు పారాయణం. ఓ జనకరాజేంద్ర, కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో పళ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి కూడా యమునికి శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఎవరూ ఉండరు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టిగలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వారు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో కాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవారికి పొడిబట్టలు దానము చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పపరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం లభిస్తుంది. కార్తీక మాసములో ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతో రంగవల్లులను తీర్చిదిద్ది దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరింపని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాల యోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునక యోనిని జన్మిస్తారు. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలో నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతున్నారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వారు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేక శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణిమ నాడు గాని, అమావాస్య నాడు గాని ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ, విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారు అనడంలో ఏమీ సందేహం లేదు. 8వ అధ్యాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకొక సందేహం కలుగుతుంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు ప్రాయశ్చితాలను చేసుకోందే పరిశుద్ధులు కారు అని సకల ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తూ ఉండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశం చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మం ఏమిటి? ఇది ఎలా సంభవం? అతి స్వల్పకార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు, పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి అని అడిగాడు. జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. మంచి విమర్శ చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో
గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకున్నవి. జనకరాజా, అన్నింటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గిజ్జంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణునికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి ప్రవర్తింపసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలేశారు, కులం వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చిన అజామిలుడు చెండాలపు వాడలోని ఒకానొక దాసీ దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికే జనాలలో లీనమై మధు మాంస సేవనాలోలుడై కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టెక్కి కొమ్మ విరగడం వలన కిందపడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు అయిన అజామిలుడు ఆ పిల్లను వరించాడు. ఆమె అందే అనేక బిడ్డలను పొందాడు. కాని వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే నిరంతరం అతణ్ణే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుపోయేందుకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆడుతున్న కుమారుని కోసం నారాయణ ఓ నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినపడలేదు. అతడు రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుపోదగినవాడు కాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్లు, పద్మమాలాంబరధారులు అయిన ఆ పవిత్ర విష్ణుపారిదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష, గంధర్వ, సిద్ధ, చారణ, కిన్నెర, విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్తున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.